ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. శత్రువుపై మనం జయించాలంటే మన సొంత శక్తితో మనం జయించలేం, కానీ సొంత బలం ద్వారా మనం జయించలేం, కానీ దేవుడే మనకు అధికారం అనుగ్రహిస్తాడండి. శత్రువును దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. అదేవిధంగా శత్రువు బలమంతటి మీద మీకు అధికారం. శత్రువుకి ఎన్ని బలాలు ఉన్నాయో రోగంపై నీకు అధికారం ఇస్తాడు, వ్యాధిపై దేవుడు అధికారం ఇస్తాడు, సమస్యలపై దేవుడు అధికారం ఇస్తాడు. అదేవిధంగా అనేకమైన సమస్యలపై దేవుడు నీకు అధికారం ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, కాబట్టి ఇవన్నీ కూడా మనం పొందుకొని మనం శత్రువుపై జయాన్ని అనుగ్రహించాలి, జయం పొందుకోవాలి. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం శత్రువుకి ఎన్ని బలాలు ఉన్నాయో, శత్రువుకి ఎంత పవర్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మనకు అధికారం అనుగ్రహిస్తాడు. సమస్త వాటి మీద మనకు అధికారం అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. పాములను తేనెలను త్రొక్కుటకు అంటే సాతాను తంత్రాలను దుష్ట శక్తులను జయించే దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడండి. దేవుడిచ్చిన ఈ అధికారం వల్ల శత్రువుకి ఎలాంటి హాని చేయలేడు. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన గొప్ప వాగ్దానం అండి. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. అదేవిధంగా మనం చూసుకుంటే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో చూసుకుంటే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఆ యొక్క వాక్యము అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 5వ వచనంలో నెరవేరించినట్టు చూస్తాం. పౌలుకి అతను ఒక దీవిలో అక్కడ ఉన్నప్పుడు పాము అతను చెయ్యి పట్టినప్పుడు ఆ చెయ్యి పట్టినా కానీ అతనికి ఏం కాలేదండి. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 25వ వచనంలో అతడైతే ఆ జంతువును అగ్నిలో దులిపివేసి ఏ హాని లేని వాడే ఉండెను. చూడండి, ఇక్కడ పాము అనేది అతని చేయిని పట్టుకుందండి, కానీ అతనికి ఏం కాలేదండి. అంటే ఇక్కడ లూకా రాసిన సువార్త మనం చూసినట్టయితే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ యొక్క వాగ్దానం ఇక్కడ నెరవేరిందండి. కాబట్టి మన జీవితంలో కూడా నెరవేరుస్తాడు దేవుడు. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడు మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేస్తాడండి. అదేవిధంగా మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17 నుంచి 18 వచనం చూస్తుంటే విశ్వసించు వారి వలన ఈ సూచక్రియలను జరుగును. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి క్రైస్తవ జీవితంలో. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. 10వ క్లాస్ విద్యార్థి మార్క్స్ను బట్టి ఆయన ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకునేది నిర్ణయించబడుతుందండి. మార్క్స్ చాలా విలువైనది. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు మన జీవితంలో. ఇక్కడ చూసినట్టయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17 నుంచి 18 వచనంలో విశ్వసించు వారు వలన ఈ సూచక్రియలను జరుగును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, నూతన భాషలను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. శత్రువుపై అధికారం ఇక్కడ మనం చూస్తామండి. శత్రువుపై అధికారము మనకు దేవుడే ఇస్తాడండి. మన సొంత శక్తితో మనం చేయించలేం, కానీ సాతాన్ని
మన సొంత బలం ద్వారా సాతాను జయించలేం, కానీ దేవుడిచ్చే అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలండి. అదేవిధంగా మనం దేవుడి వాక్యం నుంచి మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 91 కీర్తన 13 నీవు సింహముల మీదను నాగుపాముల మీదను నడిచేదవు, ఉదం సింహములను సర్పములను నీ పాదములతో త్రొక్కుదవు అంటున్నాడు. అంటే సర్వాధికారం కలిగిన దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడండి. దేవుడే మనకు అధికారం ఇస్తా అన్నాడు. అదేవిధంగా రోమిలి రాసిన పత్రిక 16:20 సమాధానకర్త యొక్క దేవుడు సాతానుని శీఘ్రంగా మీ పాదముల కింద చితతొక్కించును. పాదముల కింద చితతొక్కిస్తా అంటే దానికి ఇంకా పవర్ లేదండి. తొక్కించే అధికారం దేవుడే ఇస్తాడండి. ఆ అధికారం మనం పొందుకోలేము. ఆ అధికారం మనం పొందుకోవాలి. విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు శత్రు బలం అంతటి మీద మనకు అధికారం అనిపిస్తాడండి. అదేవిధంగా మనం వాక్యంలో చూసినట్టయితే మత్తయి రాసిన సువార్త 28:18-20 యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం ఎప్పుడు ఇస్తాడు దేవుడు అంటే ఆయన మీద విశ్వసించిన వారు ఆయన బిడ్డలకు తప్పకుండా సర్వాధికారం ఇస్తాడండి. సర్వాధికారం ఆయన మీద ఆధారపడిన బిడ్డలు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. యోహాను సువార్త 14 నా యందు విశ్వసించు వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఇదే విధంగా మత్తయి రాసిన సువార్త 28:18-20 చూసినట్టు యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వసించిన వారికి కూడా సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. వాళ్ళు శత్రువులను జయించే సర్వాధికారం కలిగి ఉన్నారు. సాతాను చెతదొక్కే సర్వాధికారం కలిగి ఉన్నారు. కాబట్టి సర్వాధికారం అనేది అది దేవుడు మా బిడ్డలకి ఆయన అనుగ్రహిస్తాడండి. అదేవిధంగా మనం చూసినట్టయితే మార్క్స్ వార్త 16:18 పావులను చేతులతో ఎత్తుపట్టుకొందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు. ఎంత కూడా దైవ కార్యం అండి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధి లేకపోతే పాములను చేత్తో ఎత్తి పెట్టుకుంటే అవి ఏం చేయవండి. దేవుని యొక్క అధికారం కలిగి మనం ఎప్పుడైతే పాములను చేత్తో ఇప్పుడు కూడా పట్టుకుంటారండి. చేత్తో చాలామంది నేను చూసాను పాములను పట్టే వాళ్ళని. వాళ్ళు ఒక చిన్న పుల్ల పెట్టి నోట్లో పెడతారు, అంతే, అది నోటు పట్టేసుకుంటారండి. అంత ఈజీగా పట్టేస్తారండి. దానికి ట్రిక్ తెలుసుకుంటే చాలు. కాబట్టి పాములను చేతులతో ఎత్తు పట్టుకొందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు. మనం చూసినట్టయితే పాత నిబంధన గ్రంథంలో చేదుని మాధురంగా మార్చినట్లు మనం చూస్తామండి. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం మరణకరమైనది ఏది తాగినా కానీ మనకి ఏ హాని చేయదండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. లూకా రాసిన సువార్త 10:19 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే మనం కూడా ప్రార్థన చేయాలండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే అప్పుడు శత్రు బలమంతటి మీద మనకు అధికారం అనుగ్రహిస్తాడండి. అదేవిధంగా దేవుడు వాక్యం చూసినట్లయితే రోమిలి రాసిన పత్రిక 16:20 సమాధానకర్త దేవుడు సాతాన్ని త్వరగా శీఘ్రంగా మీ పాదం కింద చితతొక్కించేది దేవుడే. అధికారం ఇచ్చేది ఆయనే, సర్వాధికారం ఇచ్చేది ఆయనే, రోగాల మీద అధికారం ఇచ్చేది ఆయనే, వ్యాధి మీద రోగం అధికారం ఇచ్చేది ఆయనే, సమస్యల మీద అధికారం ఇచ్చేది ఆయనే, కష్టాలపై అధికారం ఇచ్చేది ఆయనే. ఆయనను మనం పాదాలు పట్టుకుంటే, ఆయన మీద విశ్వసిస్తే, ఆయన మీద నమ్మకం ఇస్తే మనకు కూడా అధికారం ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పేరట మీకు వందనాలు నాయన. ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ ఒక వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి. ఎవరైతే వింటున్నారో అందరిని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.